4 విడతల్లోనే బీజేపీ మెజార్టీ సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కుతోందో లేదో చూడాలని కె లక్ష్మణ్ అన్నారు. రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మడం లేదని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని ఆరోపించారు. కేవలం ఓట్ల కోసం అడ్డుగోలు హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు. మేము చెప్పిన విధంగానే అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించబోతున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీగా రూఢీ అవుతోంది. నిన్న ఓటర్ల మూడు చూసినట్టయితే మొత్తం రాష్ట్రం నుంచి కూడా అందిన సమాచారం మేరకు ప్రధానమంత్రిగా మోదీని గెలిపించాలనే ఒక పట్టుదలతో పల్లెల్లో కూడా పేద వర్గాలు, ముసలి వాళ్ళు సైతం కూడా ఏకపక్షంగా పార్టీలన్నిటినీ కాదని మోదీ వైపు మొగ్గు చూపినట్టుగా మాకు స్పష్టమవుతున్నది. పోలింగ్ పర్సెంటేజ్ కూడా అది సానుకూల పరిణామంగానే మేము భావిస్తా ఉన్నాం. మొదటిసారి ఎన్నికలన్నీ కూడా మోదీ పట్ల ప్రో ఇన్కంబెన్సీ ఒక ఓటు నిర్మాణం కావడం. సహజంగా 2 పర్యాయాలు ప్రభుత్వం కొనసాగిన తర్వాత ఏదైనా ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీ ఉండాలి. కానీ మోదీ గారు చెప్పినవన్నీ కూడా చేశాడని, చేయగలిగినవి మాత్రమే చెప్పి చూపించాడని ప్రజలు భావించి వారు ఏకపక్షంగా మోదీ వైపు మొగ్గు చూపారు.